ఇప్పుడు మనం ఈ చేప లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి రాకూడదు, అడవి లోపలికి, బట్ వచ్చేసిన నేను. స్టేడియం కిందకి వెళ్ళి ఒకసారి జాగింగ్ చేసేద్దాం కదా. నా టికెట్ ఇవ్వాలా? హలో గైస్, ఈరోజు మనం చెన్నైలో విజిట్ ప్లేస్ అయిన జూ పార్క్, మ్యూజియం, స్టేడియంకి అయితే వెళ్ళాం. జూ పార్క్లో అనుకోకుండా బాలయ్య బాబుని అయితే కలిసాను నేను. గవర్నమెంట్ మ్యూజియం చెన్నైకి అయితే వచ్చాను ఈరోజు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఒకసారి ఎట్లా ఉంటుంది చూద్దాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా నడిచే రండి ఇక్కడికి, ఆటోకి రావద్దు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ దగ్గరలో. ఇక్కడ నుంచి దగ్గరే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో. నడిచేదాన్ని ట్రై చేయండి మ్యాక్సిమం, అంతేగాని ఆటోకి అయితే రావద్దు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇక్కడ కనబడుతుంది టికెట్ కౌంటర్. లోపలికి వెళ్దాం ఒకసారి. మన సంక్రాంతికి పెట్టుకుంటాం చూడు, అట్లే ఉంది కదా, పాలు పొంగిస్తాం. ఓకే, ఇదే టికెట్ కౌంటర్. లోపలికి వెళ్దాం కదండి. నా టికెట్ ఇవ్వాలా? మ్యూజియం టికెట్ 15 రూపాయలు. ఆయన హెల్ప్ చేశాడు పాపం. షూటింగ్ అయితే తీస్తూ ఉన్నారు లోపల, చూడండి. ఇంత ఫేమస్ ఈ మ్యూజియం, ఖచ్చితంగా రండి ఈ మ్యూజియానికి. ఈ చెన్నై మ్యూజియంలో ప్రపంచంలోనే అరుదైన విగ్రహాలు ఉన్నాయంట. అంటే అమరావతి విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలు, అంతరించిపోయిన విగ్రహాలు, మరియు అంటే చెట్లు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నీటి జంతువులు కావచ్చు, ఏవైనా సరే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయిన అన్నిటిని తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరిచారంట. ఇది నేషనల్ వైడ్గా తెలుసు ఈ మ్యూజియం ఉందని. చెన్నై ఇంటర్నేషనల్ మ్యూజియం ఇది. ఈసారి మీరు చెన్నైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మ్యూజియం విజిట్ చేయండి. చాలా బాగుంది లోపల ప్లేసు. మీరు ఖచ్చితంగా చాలా అంటే చూడడానికి చాలా ట్రెడిషనల్గా, మీకు అన్ని విధాలుగా చూడడానికి బాగుంటుంది. సో ఖచ్చితంగా దీన్ని రండి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. బయట ఎంట్రన్స్ నుంచి ఎట్లా అయితే ఉంటుంది చూడండి, ఎట్లా ఉందో. MS ధోని, సచిన్, విరాట్ కోహ్లీ ఇలా ఆడతారు కదా స్టేడియం. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం స్టేడియంని. బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది కదా. సరే ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. స్టేడియం కిందకి వెళ్ళి ఒకసారి జాగింగ్ చేసేద్దాం పదండి. నాకు కూడా చాలా ఇష్టం జాగింగ్ చేయడం అంటే. చూద్దాం ఒకసారి కిందకి వెళ్ళి. స్టేడియం ఇదే నేను ఫస్ట్ టైం చూడడం, చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. మనం చూడండి సడన్గా చూస్తే ఎట్లా ఉంటుందంటే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. అసలు నేను కళ్ళ కూడా అనుకోవాలా స్టేడియం చూస్తా అని. సరే ఇంకెళ్దాం కిందకి వెళ్ళి ఒకసారి కాసేపు జాగింగ్ చేద్దాం. జాగింగ్ చేసి వెళ్ళిపోదాం. ఈరోజు ఆరింగార్ అన్న యొక్క జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. పార్క్ లోపలికి వెళ్దాం ఒకసారి. ఈ పార్క్ గురించి చాలా బాగా చెప్పారు, బాగుంటుందని. సో ఈసారి వచ్చినప్పుడు చెన్నైకి మర్చిపోవద్దు. టికెట్ తీసుకున్నాం. టికెట్ 200 రూపీస్, ఎంట్రీ ఫ్రీ. లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఎట్లా ఉందో, కొండల పైనుంచి జలపాతం వస్తున్నట్టుంది. లోపలికి రాకూడదు, అడవి లోపలికి, బట్ వచ్చేసిన నేను. కనబడుతున్నాయి జింకలు. ఇగోండి ఇంత దగ్గర ఉన్నాయి చూడండి అసలు జింకలు. ఇగోండి ఇంత దగ్గర నుంచి అయితే నేను ఇప్పుడు దాకా చూడాలా, ఇదే ఫస్ట్ టైం. సరే ఇంకెళ్ళిపోదాం. కుమ్మేసేటట్టే ఉంది, పైకి వచ్చేటట్టున్నాయి. బాహుబలిలో రానా కొడతారు కదా అడవి దున్నల్ని, చూడండి అయ్యి ఎట్లా ఉన్నాయో, భలే ఉన్నాయి. జిమ్ చేస్తున్నట్టున్నాయి రోజు.
ఏమన్నా ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. జువాలజికల్ పార్క్లో చాలా దగ్గర నుంచి అయితే, అంటే తిరుపతి లాగా చాలా తిరుపతిలో ఎట్లా అంటే దూరంగా ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం. ఎంత దగ్గర నుంచి అయితే నేనైతే చేతో కూడా తాకిన జంకల్ని. సో ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జూ పార్క్ అయితే రండి, చాలా బాగుంది జూ పార్క్ ఇది. ఇప్పుడు మనం ఈ చేప లోపలికి వెళ్ళిపోతున్నాం. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ పాము మమ్మల్ని కాటేసి కానీ ట్రై చేసి చూడండి. ఆ గ్లాస్ కానీ లేకపోయింటే పైకి వచ్చేసేది. చూడండి ఎట్లా వస్తుంది అసలు పైకి. అందరూ భయపడుతూ ఉన్నారు, అది చూస్తేనే భయం వేసిపోతుంది. అని చూస్తాను. ఇదిగో బాలయ్య బాబు, బాలయ్య బాబునా